ఆ, మేమా మేమేం చేయట్లే. అవునా? నాకు తెలుసు నువ్వు నా గురించే మాట్లాడుతున్నావు, నా గురించి ఏదో చాడీలు చెప్తున్నావు. తెలుసులేని సంగతి. కోడిగుడ్లు వండుతలేను, ఏం వండుతలేను. సరే తీ మరి ఉంటాయిగా. ఏమే యాడికి పోతున్నావు? చాయ్ కాసినావు, కొద్ది పోసుకురాపో. చాయ్ చేయలేదు, ఏం చేయలేదు. అవును, ఇందాక ఫోన్ మాట్లాడుతున్నావుగా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఓ పోనా, మనుషులతోటి మాట్లాడుతున్నా. అవునా, ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలుసులే నువ్వేం మాట్లాడుతున్నావో. నా గురించే కదా. మొన్న కోడిగుడ్ల చారు కాసుకొని గింత కూడా పోషీలేదని చెప్తున్నావు. నా గురించే, నాకు తెలియదు అనుకున్నావు. పోసే నీ చెవులలో చెట్లు మొలవ కదనే. మొన్న నువ్వు కాసిన కోడిగుడ్ల చారు గురించి నేనెందుకు మాట్లాడుతున్నానే? ఏదో కోళ్ళకి కొత్తగా వైరస్ వస్తుందంటగా. దాని పేరేదో ఉండే, బడుపు అంట. కోడిగుడ్లు చికెన్లు తినొద్దని మాట్లాడుకుంటున్నాం అదే విషయము. ఓ అవునా అత్త, సరే తీ. నేను నా గురించి అనుకున్నా. నీకెప్పుడు ఇదే యావా, నీ గురించే మాట్లాడుకుంటున్నావని. దొంగ సాటుంగా ఉండి ఇంటావు మాటలు. ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో, నీ 2 చెంపలు బగలు కొడతాను నడివి నుంచి. సరే తీ అత్త. మంచి వాసన వస్తుంది. అందరూ కోళ్ళకి బర్డ్ ఫ్లూ రోగాలు వస్తున్నాయి, చికెన్ తినొద్దు అంటున్నారు. మళ్ళేమో పక్కింట్లో ఎదురింట్లో నుంచి మసాలాల గుమగుమలు వస్తున్నాయి. నాకు చికెన్ అంటే ఎంత ఇష్టమో. చికెన్ తింటే పోతారు అని అంటున్నారు. తినకపోతే నేను పోయేలాగున్నా. రోజు ఈ కూరగాయలు తిని తిని బోరు కొడుతుంది. పోనీ మటన్ తిందామంటే అది ఫుల్ రేట్ ఉంది. ఏం చేయాలో ఏమో అసలు. ఏమైందే నీకు అంత దిగులుగా నిలుస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఇందాక నేను తిట్టినందుక? లేదత్తా, నువ్వు తిడితే నేను ఎందుకు బాధపడతా? బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినలేకపోతున్నా అని బాధపడుతున్నా. ఎందుకు ఉండదే బాధ? ఆదివారం వచ్చిందంటే నీ మొగడు కేజీ చికెన్ తెస్తాడు. అంత ఫ్రై చేసుకొని నువ్వే తింటావు. వానికి 2 ముక్కలు ఉంచుతావు కావచ్చు. మరి నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అత్త, అందుకే తింటా నేను. అవునే, చికెన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు మా నాయన కోడికాలు తెచ్చి పులుసు పెడితే కమ్మగుండేదే. కోడికూర తెచ్చి దప్పడం పెడితే గిన్నెడు తిందు అన్నము. ఇప్పుడు ఈ వైరస్ వల్ల ఆ అవకాశం పోయింది. తినొద్దంటే ఇక చికెన్. ఇక నేను బర్డ్ ఫ్లూ తగ్గినాక ఒక థమ్స్అప్ బాటిల్ తెచ్చుకొని చికెన్ ఫ్రై చేసుకొని థమ్స్అప్ దాక్కుంటూ చికెన్ ముక్కలు తింటా. సూపర్ ఉంటుంది. నువ్వు చెప్పుతుంటే నాకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నవే. కానీ డాక్టర్ నన్ను చికెన్ తినొద్దన్నాడే. కాలు నొప్పులు నాకు, ఆ బర్డ్ ఫ్లూ తగ్గినా చికెన్ తినను నేను. నేనైతే తింటా చికెన్. ఈ బర్డ్ ఫ్లూ ఎప్పుడు తగ్గుతుందో ఏమో. రోజు దేవుణ్ణి అదే కోరుకుంటున్నా, ఆ బర్డ్ ఫ్లూ తగ్గాలని, నేను చికెన్ తినాలి అని. అందరికో బాధ ఉంటే నీకో బాధ ఉంది. ఈ చికెన్ పాడుగాను తలకాయన వస్తుంది. గిట్ట ఛాయ్ పోసుకురా పోయే. చికెన్ తినబుద్ధి అవుతుందని నేను బాధపడుతుంటే ఈమెకి చాయ్ పోసుకురావాలంట. ఓ చాయ్ లేదత్తా, అయిపోయింది. ఇందాకే పాల ప్యాకెట్ తెప్పిస్తే కానీ కాసుకొని అంత నువ్వే తాగినావు. తెప్పించినవత్త కరెక్టే గాని చికెన్ గురించి ఆలోచించుకుంటూ పొయ్యి మీద పాలు పెట్టినా మర్చిపోయినా. అవి మొత్తం పొంగిపోయినాయి అత్త. అడుగున గిన్నె ఉంటే నువ్వు అడిగినప్పుడు చాయ్ పెడదామని ఆ సెల్పులో పెట్టిన. ఇక అవి కూడా, ఆ పిల్లొచ్చింది మొత్తం తాగింది పోయింది. దీని ఇల్లు పాడుగాని ఏ పని చెప్పినా ఇంతే చేస్తుంది. ఇంకోసారి చికెన్ అని నీ నోట్ల నుంచి వెళ్ళనియ్యి, నీ సంగతి అవుతుంది. కానీ ఛాయ్ పెట్టమంటే పాలండి పోగొట్టింది. ఆడ చికెన్ తినొద్దన్నారని నేను బాధపడుతుంటే ఇంకోసారి చికెన్ నీ నోట్లకి వెళ్ళి తీసినావంటే నీ సంగతి చెప్తాను నువ్వు అంటున్నావు. నేను ఆడ చికెనే తిననప్పుడు నా నోట్లకి వెళ్ళి చికెన్ ఎట్లా తీయాలి? చికెన్ గురించే మాట్లాడకంటున్నానే నిన్ను. సరే అత్త, చికెన్ గురించి మాట్లాడని తియ్యి. ఎట్లాగూ చికెన్ తినే అవకాశం లేదు, ఇప్పుడు మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసింది మా అత్త. కోయి కోయి కోండి కోయి. ఇప్పుడు ఏమైంది? కోయకుంటే అయ్యింది. ఇప్పుడు మీకు కూడా చికెన్ తినాలని అనిపిస్తుందా నాలాగే? కానీ చికెన్ మాత్రం తినకండి, బర్డ్ ఫ్లూ వల్ల వైరస్ వస్తుంది కదా, తినకండి. మీకు తినాలనిపిస్తే కోరికను చంపుకోండి, వైరస్ తగ్గిన తర్వాత తినండి. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.